ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లవ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి లాస్ట్లోకి కంటిన్యూషన్. ఇంక నా పూజ అంతా అయిపోయాక 12 అయిందండి. ఇంక నేనైతే వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను పూజ అవ్వగానే. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా 12:30 అలాగైతే స్టార్ట్ చేశారు పూజ. ఇంక అప్పుడైతే వచ్చారు బ్రాహ్మలు. ఇంక మేము వచ్చేసేసరికి ఇలాగైతే డెకరేషన్ అయితే బాగా చేశారండి. అమ్మవారికి చీర అది కూడా కట్టారు. చాలా కళగా అయితే అనిపించింది. మా వదిన వాళ్ళ ఇద్దరు పిల్లలకి చేయించేద్దాం ఇవాళ అనుకుందండి. కాకపోతే అన్ఫార్చునేట్గా మా వదిన వాళ్ళ చిన్న అమ్మాయికి వాళ్ళ అత్తగారు వైపు వాళ్ళకైతే కొంచెం మైల్లాగా అయితే వచ్చిందండి. ఎవరో చనిపోయారంట. ఇంకా అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి మా వదిన వాళ్ళ పెద్ద అమ్మాయికి అలాగే మా వదిన ఇద్దరు అయితే చేయించుకుంటున్నారండి. అందుకే ఇలా 2 కలశాలు అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ అంటే మామూలు హడావుడైతే ఉండదు కదండి. అందులోనూ తొలి పూజ కదా. ఇంకా ఈ అమ్మాయికి పెళ్ళయ్యి 3rd ఇయర్ అనమాట. ఫస్ట్ ఇయర్ అయితే కుదరలేదు. ఇంకా అందుకే ఈ 3rd ఇయర్ అయితే జరిపించుకుంటున్నారు. ఒక పక్కన వాయినాల్లో అది పెడతానికి 11 రకాలు అయితే చేయాలి కదా. ఒక పక్కన మార్నింగ్ నుంచి చేస్తున్నారంట ప్రసాదాలు అవన్నీ వాయినాల్లోకి అది కూడాను. ఇంకొక పక్క ఏంటంటే వాళ్ళ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, వాళ్ళ అత్తగారండి. అంటే మా వదిన వాళ్ళ ఆడవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ శారీ కట్టుకున్నాడు మా చిన్న అత్తయ్య. ఇక్కడ వచ్చేసి తోరాలు అయితే కడుతున్నారు మా చిన్న అత్తయ్య. ఇలాగ ఎవరి పనుల్లో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు. అలాగే ఇక్కడ మీరేనా చేసేది, నేను కూడా చెయ్యొద్దా అన్నట్టు వచ్చేసిందండి మా బుడ్డది పూజ చేయటానికి. అమ్మ కూతురు ఇద్దరు మ్యాచింగ్ అయితే వేసుకున్నారు. మా వదిన సెలక్షన్ అండి. శారీ చూడండి వాళ్ళ అమ్మాయిది ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డదైతే ఆ బ్రాహ్మణులనే చూస్తుందండి. మంత్రాలు అవి చదువుతుంటే భలే విచిత్రంగా ఉంది దానికి. నెక్స్ట్ వచ్చేసి హనీ అయితే మార్నింగే వచ్చింది కదా. మార్నింగ్ నుంచి హనీతో బాగా ఆడుకుందంట. హనీకి నేను వేరే డ్రెస్ తెస్తాను మధ్యాహ్నం అని చెప్పాను. పాపం వచ్చినప్పుడు కవర్ మర్చిపోయి लोकाभ्राम श्रीराम भूय भूय नमो मंगल मांगल्ये प्रवाददादिगे नारायण नमो श्री लक्ष्मणाभ्यां नमः उमा महेश्वराभ्यां नमः वाणीश्वरनटमाभ्यां सजय वरुणराभ्यां सीतारामाभ्यां नमः मैत्रेयी गाच्यमहिता याज्ञोर्भ्यां विष्णुदेवताभ्यां प्रदेवताभ्यां ग्रामदेवताभ्यां आचार्यमाताभ्यां मुहूर्तः मुहूर्तवस्तु अक्षर पట్టుకొని बोलतो तो सत्यं भक्त्यां भागं गुणगणं जोर्म्यामि ओम प्रणय स्वाहा ओम प्रणय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदराय स्वाहा ओम समानाय स्वाहा ओम सतेशे ब्रह्मणे स्वाहा వినాయకుడి నీడాలో చూపించి పల్లెల్లో వదిలేడు 2 సార్లు. మధ్యమతామి అడగద్దు గోవింద గోవింద 2 అక్షంతలు పువ్వు తీసుకోవడం. హిరణ్య గర్భ సమోర్దాగ్రే భూతసి యాదాపత్రిక ఆసీత సదా తస్మై దేవ విషావధేమ సుమగదంతస్య గుణరుద్రాజగణాదివ ధూమకేతునాజిషవాదిద్రో ఉయానన వక్రతృణ స్వర్పకర్ణ ఎరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ప్రయుణ్యాదపి విద్యార్మవాహిత ప్రవేశం సంగ్రామస్ర కార్యేషు విఘ్నాస్త్రయాయిదే తత్పురుషాత్మకృతం తన్నో దంతే ప్రచోదయాత్. కలగద్దు అలవేశే సువర్ణి మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ సంస్కారం సమర్పయామి. నమస్కారం చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. నమస్కారం పద్మే సమద్మోన్నాం యముపే శ్రీం చంద్రాం ప్రభాసం సంశ్రీం లోకే దేవ దుష్టాం రాం దాం పద్మరేమిం ధర్మలక్ష్మీ మెన్సతాం తామునే ఆదిత్యవర్ణేతము సోజాతో వనస్పతి వృక్షోజ తస్య ఫలాంతం స్వానంతమాయాంత్రాయాస్వాహ్యా లక్ష్మీ ఉపైతుమాం దేవసంగసహ ప్రాదుర్భూతోస్వరాశేషంకేతముదాదిమే క్షప్తివాసమాన్ జ్యేష్మలక్ష్మీ నాస్యామ్హ్యం అభూతమసుబుద్ధిం చ సర్వాత్మే గృహాత్ గంధద్వారాం ధరాజముష్టాం గరీష్ణిం ఈశ్వరేంద్ర భూతానాం తాం యముపే శ్రియం మనసః కామోక్తమధునాదురే శ్రీ శ్రీరామయసః కర్ధమేన ప్రజాభూతామి సంవర్ధమ శ్రీం మాసమేగ్లే మాతృమత్వాదిని రాపసుద్ధానిగ్లే తపసమే గృహే విశ్రేమే మాత్రం శ్రేయం మాసమేగ్లే ఆర్ధామేకన్యవేష్టం సువర్ణం సూర్యం క్షేం జాతమే ధమమావహ ఆర్ధాం పుష్పమిగ్లావద్బాలిం చంద్రాం లక్ష్మీం జాతమే ధమమావహ తాం మావహ జాతమే లక్ష్మీ మనపగామిని యస్యాం ఋణం ప్రభూతం గావో దాస్యాశుంజే పురుషానం యస్సుజ వ్రత్వా భూత్వా జుహాదాజమనః శ్రీ పంచరసగామదాంతగద్మచ్చేవచికలేతే ఇదు శ్రద్ధాః రషః సర్వపుత్రా స్వయం శ్రీదేవి దేవతా పద్మాశ్రే పద్మూరు పద్మాశే పద్మసంభవే త్వమాన్ శ్రేయం శుక్లం సదాయ గోధాయ సదాయ మహానే ధనం మేధురాం దేవీ పుత్రపుత్రాం ప్రదానభూతమతాయుష్మంతపురోధమాం చంద్రాభలక్ష్మీసానం సూర్యాభాం త్రివేశ్వరం చంద్ర సూర్యాదురాభాం భాష్మధనం అగ్నే ధనం వాయు ధనం సూర్యో ధనం వసో
धनमिन्द्रो बृहस्पतिं धनमोऽसते वैनते यशोपं विभुसोत्रः सोमनिहिं ददातु सोमनि न क्रोधनसमनरोभो न सुपापतः भवन्ति ध्वन्यानभक्तानां देशोक्तञ्जवेशदान् वर्षद्रमरुद्रोहन्ति त्रवबीजनाम ब्रह्मतिशोधिः पद्मप्रिये पद्मपद्मा देवी नमः श्रवणमः गणब्रह्मा विष्णु शिवात्मज्ञानसम्पन्नाय नमः भुवनेश्वरी नमः श्रीमहाविष्णोत्र चन्द्रां पूजां समर्पयामि धार्मिक तोराल में अक्षंतरों को कमलान प्रथम पूजामि रमायण द्वितीयगंध पूजामि लोकपात्रम तृतीयगंध पूजामि विश्वजनम चतुर्गंध पूजामि महालक्ष्मी महापंचमगंध पूजामि ओम सर्वम ओम तत्प्रोन्महां तसरद भूतेषु गुहायां समोषोतम यज्ञ समोषोतम ब्रह्मत्मं प्रजापतिं तदापा भोज्यं ब्रह्मवोद्धोषमीशान विज्ञानामीश्वर भूतानां ब्रह्मादिपत्रवे सर्वाद्धजात आदिकेशरं देवी नारायण नमोऽस्तुते नारायणात्मे वासुदेवादिपि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुवत्यै तन्नो लक्ष्मी प्रचोदयात् कलगद्दविषेण बुद्धिः वेदोक्त समन्वये मंत्रपुष्पं समर्पयामि पहले अक्षर पुవ్వులు తీసుకోండి వేరేసే ఇది కూడా ఇస్తానని చెప్పేసి అంతే అనేసరికి వరలక్ష్మి చారుమతి చాలా సంతోషించి స్వప్నంలోనే వరలక్ష్మికి ప్రదర్శనస్కారం చేసి ఓ జడిజనని నీ కటాక్షము కలుగుని అని జనులు ధనులుగాను విద్వాంసులుగాను సకల సంపదలుగాను అయ్యేరు నేను జన్మాంతరం చేసిన పుణ్య విశేషమున మీ పాదర్శనం నాకు కలిగిన అని చెప్పి నేను కలగన్నాను అనుకుని తెల్లవారి వెంటనే లేచి ఈ తన భర్త మామగారు ఈ చుట్టుపక్కల ఆడవారు అందరూ కూడా ఈ యొక్క స్వప్న వృత్తాంతం చెప్పింది చెప్పేసరికి వారందరూ కూడా ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది శ్రావణ మాసం వచ్చిన వెంటనే అందరూ కూడా తప్పకుండా వ్రతం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు అందరూ వాళ్ళందరూ అనుకుని శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నారు ఇలా వీరు అదృష్టం కొద్ది శ్రావణ మాసం వచ్చిందండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం నాడు కదా లక్ష్మీదేవి చెప్పిందని చెప్పేసి ఆ పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం నాడు ఈ చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా ఇళ్ళ దగ్గర శుభ్రంగా స్నానాలు చేసి ఒట్టు వస్త్రాలు కట్టుకుని ఆ చారుమతిదేవి ఇంటికి చేరుకున్నారు అందరూ కూడా వచ్చే చారుమతిదేవి గృహంలో ప్రదేశాన్ని గోమేము తలికి శుద్ధి చేసి వరిపిండి మొదలుగా చోట ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాలు వచ్చి దాని బియ్యం పోసి కలసం ఉంచారు కలసం ఉంచి కలసంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ जातके शरण्ये च नित्यमंगलानि भवन्तु समस्त श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु कलगद्दुगण गोविंद गोविंद ఇక్కడ ఉంది అక్క ఇది పింకి వాయనాలో పెట్టండి మహాలక్ష్మి నువ్వు అట్లా ఇస్తానమ్మ వాయిన ముమ్మాటికి ఇస్తున్నామ్మ వాయిన ముమ్మాటికి పుచ్చుకుంటున్నాము ఆయన ముమ్మాటికి ముట్టిందమ్మ ఆయన ఈ వాయన వండుకున్నామంటే నేను అక్కడ పెట్టి పెట్టాం ముమ్మాటికి ఇస్తున్నామ్మ వాయనం ఈ వాయనం అందుకున్నాం అంతే ఎవరు నేను లక్ష్మి కాదు నేను వరలక్ష్మి దేవి పుచ్చుకుంటున్నాము ఆయన నేనే వరలక్ష్మి డాన్స్ చేస్తున్నావా పింకీ ఇక్కడ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అలాగే వాయినాలు అది కూడా ఇచ్చేసారు. మా వదిన వచ్చేసి వాళ్ళ ఆడపడుచుకి అయితే ఇచ్చారు. ఇంకా వాళ్ళ అమ్మాయి వచ్చేసి వాళ్ళ పిన్ని అంటే మా చిన్న వదినకి అయితే ఇచ్చేసింది. వాయినాలు అంతా ఇవ్వటం కంప్లీట్ అయిపోయాక ఇంకా బ్రాహ్మలు వెళ్ళిపోతానన్నారని ఇంకా వీళ్ళైతే జంటలుగా కాళ్ళకైతే మొక్కేసి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసారు బ్రాహ్మలకి. ఇలాగా కంప్లీట్ అయిపోయిందండి మొత్తానికి పూజ అయితే. ఇప్పుడు వచ్చేసి
వాళ్ళ అత్తగారు అయితే శారీ అది తెస్తారు కదా ఇంకా తొలి పూజకి, ఇంకా అవన్నీ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇంకా దీంతోపాటు వెండి సామాన్లు ఉంటాయి కదండి, దీపారాధన అవన్నీ కూడా తెచ్చారు. ఇంకా అవన్నీ ఏంటంటే పూజ దగ్గర ఆల్రెడీ పెట్టేశారు. ఇంక ఇప్పుడు వచ్చేసి వాళ్ళ అత్త దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకుంటుంది. ఇలాగంతా అయిపోయాక ఇంక భోజనాలు అయితే వచ్చేసినాయండి. ఇంక ఇవన్నీ వచ్చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసారు బయట. ఇంకా నార్మల్గా గారెలు, పూర్ణాలు, పాయసం అదన్నీ ప్రసాదాలు ఇంట్లో చేశారు. ఇంకా నార్మల్గా వంటలన్నీ అయితే క్యాటరింగ్ బయట ఇచ్చేసింది, హడావుడైపోతుందని చెప్పేసి. ఇంకా అందరికీ వడ్డిచ్చేసి మేము కూడా అయితే అందరం కూర్చొని సరదాగా భోజనం అయితే చేసాము. అప్పటికి 2:30, 3 అలాగ అయిపోయిందండి. ఇంకా అప్పుడైతే కుదిరింది. ఇంక మేమైతే చక్కగా అమ్మవారి ముందైతే కూర్చొని ఇలా కింద ఇంక మొత్తం అంతా మేమైతే తినేస్తున్నాము. అత్తయ్య వాళ్ళందరూ అయితే ఆల్రెడీ తినేశారు. ఇంక ఇక్కడ కన్నాను చూసారా, వీడియో తీయమంటే ఏళ్ళు అడ్డం పెట్టి తీస్తున్నాడు. ఈ వీడియో మొత్తం కన్నా అయితే తీసాడండి. మా వరలక్ష్మి పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్నమ్మాయి ఉన్నట్టయితే తనదైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయేదండి లాస్ట్ వీక్. కాకపోతే ఒక్కొక్కసారి అనుకున్నట్టు అవ్వవు కదా, ఇంకా అన్నీ కుదిరితే 4వ వారం అయితే చేపిచ్చేస్తానని అన్నారు వదిన. చూడాలి, కుదిరితే 4వ వారం పూజ అయితే చేపిస్తారేమో. ఇంకా మా బుడ్డ చూడండి వాళ్ళ అమ్మని భోజనం చేయనివ్వట్లేదని చెప్పేసి హనీని ఎత్తుకుని బయటికి తీసుకెళ్ళమంటే ఇంకా హనీ అయితే తీసుకెళ్తుంది. హనీతో అయితే చాలా బాగా ఆడుకుందండి. ఈవినింగ్ వచ్చేదాకా కూడా హనీతోనే ఉంది. పిల్లలు ఉంటే పిల్లలతో చాలా బాగా ఆడుకుంటారు కదా అలాగా. చిన్నదిని అయితే అంత క్రితం రోజే వచ్చారండి ఊరు నుంచి. పాపం బాగా హెల్ప్ చేసి పెట్టారు పూజ దగ్గర, అన్నీ కూడా తనే చేసింది ప్రసాదాలన్నీ. ఇంక నేనైతే ఈవినింగ్ అయితే 5:30 అలాగ అయింది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంక మళ్ళీ ఇంటి దగ్గర దీపాలు అవి దీపం అది వెలిగించుకోవాలి కదా దేవుడి దగ్గర. ఇంకా అవన్నీ అయితే రెడీ చేసుకున్నానండి దీపం అది వెలిగించుకోవటానికి. ఇక్కడ కన్నా వచ్చేసి బోర్ కొడుతుందంట, ఆడుకోవటానికి వెళ్తానని అడుగుతున్నాడు. వద్దు మనం పూజ చేసుకుందామని అయితే చెప్పాను. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అయితే దీపం అయితే వెలిగించేసాను. ఇంకా అని మార్నింగ్ నేను పూజ చేసేటప్పుడు లేదు కదండి, ఇంకా అందుకని దండం పెట్టుకోమంటే కడ్డీలు వెలిగించి ఇక్కడైతే దండం పెట్టేసుకుంటుంది. లాస్ట్ వీడియోలో చూపించడం మర్చిపోయానండి, గడపలకు పసుపు రాయటం, తోరణాలు కట్టడం అవన్నీ. హడావుడిలో మార్నింగ్ అసలు వీడియోనే తీయలేదు. ఇంకా అయితే నైట్ వచ్చాక కూడా ఈవినింగ్ అనిని కడ్డీలు వెలిగించి పెట్టమన్నాను గుమ్మం దగ్గర. ఇలాగైతే జరిగిందండి మా వరలక్ష్మి వ్రతం పూజ అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.